యాంకర్ రష్మి గౌతమ్ మీద నెట్టింట్లో ఎప్పుడు ఏదో ఒక టాపిక్ మీద ట్రోలింగ్ జరుగుతుంటుంది. ఆమె ఈ మధ్య కంటిన్యూగా అయోధ్య రామ మందిర్ హిందుత్వం గురించి పోస్టులు వేస్తూనే వస్తుంది. అయితే ఆమెను కొంతమంది కావాలనే ఇలా టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. మీరు ఎంత విమర్శించినా ఇప్పుడు నాకంత టైం లేదు, రెడీ అవ్వాలి, కాషాయపు రంగు చీర కొనేసా, దీపాలు పెట్టాలి, రాముణ్ణి పూజించాలి, రామ మందిరం ప్రారంభం కానుందంటూ ఇలా ట్రోలర్లకు కౌంటర్లు వేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. ఆ ట్వీట్ మీద ఓ నెటిజన్ కాస్త హద్దులు దాటుతూ కామెంట్ చేశాడు. కాషాయపు రంగు చీర కట్టి అన్ని చెడ్డ పనులు చేస్తావంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మికకి మండిపోయినట్టుంది. ఆ ట్వీట్కు రిప్లై ఇస్తూ గట్టిగా కౌంటర్లు వేసింది. నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా? నా తల్లిదండ్రుల్ని రోడ్డును వదిలేశానా? నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా? ట్యాక్సులు కట్టలేదా? నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు అకృత్యాలు చేశానా? ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా? మీరు అంటున్న ఆ పదానికి అసలైన అర్థం ఏంటి? పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. కాషాయపు రంగు చీర కట్టి జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుంటూ ఉంటే నన్ను ఎందుకు రెచ్చగొడుతున్నారు? దేవుడి అందరివాడు, అదే సనాతన ధర్మం గొప్పతనం. ధర్మాన్ని కర్మను బ్యాలెన్స్ చేయడంతో ఆధ్యాత్మికతలోని గొప్పతనం అంటూ రష్మిక మండిపడింది. అసలే రష్మి ఇలా నెటిజన్లకు రిప్లై ఇస్తూ ఉండటం, నెటిజన్లు కూడా అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేస్తుండటంతో వివాదంగా మారుతూ ఉంటుంది. రష్మి మాత్రం నెటిజన్ల ట్రోలింగ్ ను తిప్పి కొడుతూనే ఉంటుంది. తిడుతున్న వారందరికీ సమాధానం ఇస్తుంటుంది. రష్మి ప్రస్తుతం బుల్లితెరపైనే తన ఫోకస్ అంతా పెట్టింది. ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ అంటూ బుల్లితెర షోలు చేసుకుంటూ ఉంటుంది. చివరిగా ఆమె భోలా శంకర్ చిత్రంలో అలా మెరిసింది.